కడుపును పుట్టిన పిల్లల వల్ల సుఖం పొందడం కూడా ఒక అదృష్టమే కదా. సో తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా అందరి మీద సమానంగా ప్రేమ ఉంటుంది, కానీ పిల్లలకి మాత్రం తిరిగి తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకళ్ళు ఏం పట్టినట్టు ఉంటారు, ఒకళ్ళేమో అన్ని పట్టించుకుంటూ ఉంటారు. అంత మాత్రాన ప్రేమ లేదని కాదు, కానీ ఒక్కొక్కళ్ళది ఒక్కో పద్ధతి. పెద్దయ్యాక సంగతి ఏమో గానీ నా చిన్న కొడుకు మాత్రం వంటింట్లో సహాయం చేస్తానని చెప్పి కదలకుండా అక్కడే కూర్చుని మొండిగా చెప్పిన వినకుండా ఈ ఉల్లిపాయలన్నీ కట్ చేశాడు. నా పెద్ద కొడుకేమో ఇంటి చుట్టూ తిరుగుతూ అల్లరి చేస్తూ టీవీలో బొమ్మలు చూసుకుంటూ టైం పాస్ చేశాడు. ఇద్దరు అబ్బాయిలు అవడం వల్ల ఎక్కడో అమ్మాయి లేదనే ఆ లోటు మాత్రం అస్సలు తీరకుండా అలాగే ఉంది. కానీ అప్పుడప్పుడు వీడి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే నాకు అమ్మాయి లేని లోటు తీరిపోతుంది. అన్ని దగ్గరకు వచ్చి పట్టించుకొని నా బాధలు అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఆ బాధ నాలాగా అమ్మాయిలు లేని వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. అందరూ అనుకుంటారు అమ్మాయిని 25 ఏళ్ళు పెంచి ఒక అయ్యే చేతిలో పెడతామని. నిజానికి ఒక అబ్బాయిని తీసుకెళ్లి అమ్మాయి చేతిలో పెడతాము, ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. చాలా కష్టపడి మా చిన్నోడు నా కోసం మజ్జిగ పులుసు చేశాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది.